తిరువూరులో ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం మీద వెంటనే అతనికి పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి పార్టీ నుంచి. అలాగే టి రామారావు గారు 16 మంది ఎంతమంది బోర్డు బ్యాంక్ డైరెక్టర్లు ఉంటే 14 మంది పైచీలక చౌదరి సామాజిక వర్గం నుంచి ఇస్తే ఆయన గలం వినిపించాడు, పార్టీ నుంచి సస్పెండ్కి గురయ్యాడు. ఇక్కడ కాళహస్తి ఆవిడ ఇన్ఛార్జ్ జనసేన, మొన్న ఆవిడకి ఎలక్షన్లో టికెట్ వచ్చినంత పని అయింది. ఒక సమంజసం చేసి సమన్వయపరిచి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి గారి అబ్బాయి సుధీర్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆత్ముడు ఆయన, ఆ పెద్ద మనిషి గారి అబ్బాయి కాబట్టి అతనికి టికెట్ వచ్చింది. అక్కడ జరిగిన ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందంలో ఒక ఒప్పందం జరిగింది. ఏంటి ఉంటాయి సార్, ఇప్పుడు ఉత్తరం మీరు త్యాగం చేసేస్తారు టికెట్, ఫైనాన్షియల్స్ లేకుండా ఎవరైనా మీరు త్యాగం చేస్తారా? మీకు తెలిసింది ఇన్ఫర్మేషన్ 5 కోట్ల ఒప్పందం జరిగింది. తదనంతరం స్థానికంగా జరుగుతున్న ఏ వ్యవస్థలో అయినా దోపిడీలు అంటాం, లేదంటే వాటిలో ఇసుక అంటారు, మట్టి అంటారు, చెత్త అంటారు, సాధారణ అంటారు. సాధారణంగా ఒక సమన్వయం పరుచుకున్న పార్టీలతో వాళ్ళకి రేషియో అన్నది ఉంటుంది, ఎక్కడైనా సరే ఉండకుండా ఏముండదు. నేను ఎన్నోసార్లు చెప్పా, ఇక్కడ ఇదేమీ అతీతం కాదు. రాజకీయాల్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూర్చుని ఇక్కడ మా ఆయన నరసయ్య గారిలాగా రాజకీయాలు చేసిన ఎవరు లేరు ఆయన తప్ప. అంచేత అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న దాంట్లో అక్కడ ఆ డ్రైవర్తో కోర్ట్ ఆపరేషన్ చేసి వీళ్ళు అలర్ట్ అవ్వలేకపోయారు. అతను అలా భర్త చంద్రబాబు నాయుడు అయిన పేరు, కానీ చంద్రబాబే నాయుడు లేదైంది. చంద్రబాబు అనే వ్యక్తి వాళ్ళని పట్టుకొచ్చి వెనక మద్రాసు నుంచి 4 పీకితే చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి ఆ నదిలో ఎక్కడో పడినంటే కాదండి, అది పోలీస్ రిపోర్ట్ వచ్చిందా? అవునండి, పోలీస్ రిపోర్ట్. తమిళనాడులో ఆడియో రిపోర్ట్ అవుతుంది పోలీసు వాళ్ళతో, వినండి. అది తమిళ వస్తే అర్థమవుతుంది, తమిళ వచ్చి అర్థమైంది. మళ్ళీ మనం అది వాస్తవం, అడగండి కావాలంటే. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ నా దగ్గర ఉంది, తీసుకొస్తారు రేపు పొద్దున్న కావాలంటే మీకు. అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ఇతను తీసుకెళ్ళి తమిళనాడులో ఎక్కడ పడి ఇక్కడ ఉంటే గలాబా అని, అది కూడా కోర్టు ఆపరేషన్. 50 లక్షలు ఇచ్చారు ఆ డ్రైవర్కి, ₹1 కోటి డిమాండ్ చేశాడు. అది దగ్గర అశ్లీల వీడియోలు ఉన్నాయి. పేరుకి మాత్రమే రాయించుకున్నాడు, అమ్మాయి పేరు అక్క అని రాయించుకున్నాడు. వాడు చేసిన చెత్త చెదరం అందరికీ తెలిసిన విషయమే. భర్తకి ఆ విషయం తెలిసి ఆ భావావేశానికి గురే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో జరిగింది అది. తదనంతర పరిణామాల్లో ఇవాళ జనసేన పార్టీని మీరు ఆద్యంతం గమనించండి. ఫస్ట్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఫస్ట్ సస్పెండ్ చేసేస్తున్నారు, పార్టీ నుంచి ఎత్తి అవతలు చేస్తున్నారు. ఈ 3 ఉదంతాలు మీరు ఏ ఉదంతమైనా తీసుకోండి, క్షేత్రస్థాయిలో వాళ్ళు నలుగుతుంటే ఒక పక్కన వాళ్ళకి ఆపన్నహస్తం కాకుండా ఏ విధంగా ఈ రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు చూడండి. ఇప్పుడు తిరుత్తని వేణుగోపాల్ గారు, నాకు తెలియదు ఇవాళ దాకా ఆయన నిజంగా జనసేనలో జాయిన్ అయ్యారు, నేను ఇంకా ఇద్దరు వచ్చారు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇది గమనించగలిగితే ఇక్కడ మీరు ఆయన లోకల్ అయ్యిండి కూడా ఆయన మాట్లాడవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆ అమ్మాయి బయటకు వచ్చి తను ఛాలెంజ్ చేసింది వాళ్ళ సిస్టరు, అబ్బాయి చనిపోయిన అబ్బాయి సిస్టరు, వాళ్ళ పిన్ని గారి ఇంటర్వ్యూలో ఒకసారి వినండి. వీళ్ళే ₹1 కోటి దాకా డిమాండ్ ఇది ఇస్తున్నాం, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం, ఆపండి ఏది మాట్లాడకుండా ఉండండి అని చెప్పిన ఉదంతంలో ఇవాళ కన్ఫెస్ చేసిన వీడియోలు ఏ విధంగా లీడ్ అవుతాయో ఒకసారి గమనించుకోమనండి. ఇక్కడ తమిళనాడులో డైవర్ట్ చేసిన దగ్గర ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్తో ప్రెజర్ ఉంది, ఎమ్మెల్యే మాట్లాడుతున్నారన్న దగ్గర ఎవరై ఉంటారు? ఆ బొజ్జల సుధీర్ రెడ్డి గారే ఇన్స్టెంట్గా ఇన్స్టిగేట్ చేస్తున్నాం అని చెప్పి ఒక వీడియోని ప్రదర్శిస్తాను, పిచ్చి పిచ్చి చేష్టలు వేస్తే ఈ విధమైన బ్లాక్మెయిల్ రాజకీయాలు అంటే నీ విధమైన ఉదంతాలు ఎన్ని బయటపడతాయో తెలుసుకో అని వార్నింగ్ ఇచ్చిన ఉదంతం తెలియదు ఎవరికైనా? స్థానికంగా పైపచ్చు ఆ ఛానల్స్లో నెరేషన్స్ ఎట్లా ఉంటున్నాయో చూసుకోండి ఒకసారి. నెరేటివ్స్ అంటాను. వైఎస్ఆర్సీపీలో ఈ అమ్మాయి కంటెస్ట్ చేయడానికి కాళహస్తి నియోజకవర్గంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఏమైనా ఉందా? తిరుత్తని వేణుగోపాల్ గారిని చెప్పండి, కోతవేడి దూరంలో ఆయన మదన్ ఉన్నాడు అక్కడ, వాళ్ళ అమ్మాయి కూడా ఆస్పిరెంట్ ఎనీ మూమెంట్ ఇచ్చారన్న దగ్గర లాస్ట్ మూమెంట్లో అతనికి మధుకే టికెట్ ఇచ్చారు. అక్కడ అతను పొలిటికల్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్ యువకుడే, అతను కూడా పెద్ద ముసలుడు ఏం కాదు ఇంకాను. సో అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ లేని దగ్గర ఎనీ నెరేటివ్స్ అంటే వాళ్ళ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోయినట్టుగా నిన్నటిదాకా ఉన్న వాళ్ళు కోర్టు అయిపోయినట్టుగా వివరించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సో ఇవన్నీ మీరు గమనిస్తే ఆద్యంతం ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో వీళ్ళకి అసలు ఏదైనా అంటే టచ్ మినట్ రాజకీయాలు పై స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సమన్వయపరుచుకుని వెళ్తున్న దగ్గర క్షేత్రస్థాయిలో సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎలా సంతానపరచుకోవడంలో ఎంత సతమతం అవుతున్నారో ఒకసారి తెలుసుకోమనండి. ఇది రాష్ట్ర నలుమూలల్లో జరుగుతుంది, ఎక్కడ ఇది అతీతం కాదు. ఇవాళ చిత్తూరు, మన ఉభయ గోదావరి జిల్లాలో, నిన్న తిరువూరు అంటే కృష్ణా జిల్లా కదా, మీరు చూసుకోండి కావాలంటే ఉత్తరాంధ్ర ఇష్యూ ఇంకా బయటికి రాలే. సో ఇవన్నీ ఆద్యంతం స్థానిక సమస్యలు, స్థానికంగా పదవులు, వీటిలో అన్నీ ఆశించే కదా పొలిటికల్ ఆస్పిరెంట్స్లో, పొలిటికల్ ఏరాలో పొలిటికల్ లీడర్లు ఉంటారు. ఎవరో ఎందుకు సొంత పార్టీలో తిరుత్తని వేణుగోపాల్ గారి ఉదంతం నాకు తెలుసు, వాళ్ళ భార్య గారి కౌన్సిలర్, ఆవిడకి టికెట్ రాకపోతే ఆవిడకి ఆయన ఎంత గొడవ చేశారో, తర్వాత ఆయన టికెట్ ఎవరికి కాదని ఎవరికి వచ్చిందో ఆయన్ని అడగండి. ఇవి స్థానికంగా ఒక లీడర్ ఎమర్జ్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న దగ్గర వాళ్ళకి ఆ మూమెంట్లో అన్యాయం జరుగుతుందంటే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఉంటుంది. ఆ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఈ అమ్మాయి చూపిస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో